అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనకు నేటి వాగ్దానంగా యెషయా 51:12 నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు? మిమ్మల్ని ఓదార్చడానికి, బలపరచడానికి, కరుణించి మనలను నిలబెట్టడానికి ఆయనే సిద్ధహస్తుడై ముందుకొస్తున్నాడు. ప్రభు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడా? ఎస్. అందుకే దేవుడైన ప్రభు తన ప్రజలతో చెప్పిన మాట, నేను మిమ్మల్ని ఓదార్చువాడు. ఈ లోకులు మిమ్మల్ని ఓదార్చకపోయినా, లోకంలో పరిస్థితులు మిమ్మల్ని బాధ కలిగించి, వేదన కలిగించి, దుఃఖం కలిగించిన, సమస్యలనే సుడిగాలులు మీ జీవితం మీదకి లేచి వచ్చినా భయపడవద్దు, నేను మిమ్మల్ని ఓదార్చువాడును. అంతేకాకుండా తృణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడతావు? కొద్ది రోజుల్లో ఈ లోకాన్ని వదిలిపోయే మనుషులందరూ అలాంటి వారే. కాబట్టి వాళ్ళు ఏదో మీకు చేసేస్తారని, వారి వల్ల మీ జీవితాలకి అంతమైపోతారని ఎందుకు మీరు భయపడతారు? అలా భయపడకండి. దేవుని శక్తి మీ శత్రువుల బలము కన్నా మించినటువంటిది. సర్వశక్తిమంతుడైన దేవుని కాపుదల్లో మీరు మీ కుటుంబాలు ఉండాలని ప్రార్థన చేయండి. దేవుని కృప కొరకు, దేవుని దయ కొరకు, దేవుని కరుణ, దేవుని కాపుదల కొరకు ప్రార్థించటం మాని మనుషులకు భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళ ఆయుష్ ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో అయిపోయి ఆవిరి వంటిదే కదా. వారు ఈరోజు కనిపిస్తారు, రేపు కనబడకుండా పోవచ్చు. అటువంటి మనుషులకు మీరు భయపడుతున్నారా? భయంతో బ్రతకండి, ధైర్యంగా జీవించండి. దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావా? తప్పక నీ దేవుడైన ప్రభు నిన్ను విడిపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, బలపరుస్తాడని తెలుసుకోండి. ఒక నిరీక్షణ కలిగి ఉండండి. ప్రభు అయిన దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తిని. ఆయన నా ప్రార్థన తప్పక ఆలకిస్తాడు, నా మనవి వింటాడు, నా ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. తప్పనిసరిగా జయం పొందుకునే రోజు రాబోతుంది. విశ్వాసంతో నిరీక్షణ కలిగి ప్రార్థించి ప్రయత్నించండి. నడిపిస్తాడు నా దేవుడు అనే ఒక చిన్న కీర్తన పడుకున్నా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. మనం జీవిస్తున్న ఈ ఆత్మీయాత్రలో కొన్ని మార్లు కలిగేటువంటి ఇబ్బందులు, శోధనలు, కష్టాలు ఎవరు ఓదార్చినా కూడా ఓదార్చబడకుండా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందరూ ఓదార్చడానికి ప్రయత్నించినా ఆ ఓదార్పు అనేది కలగదు. అటువంటి సమయంలో దేవుని వాగ్దానం ఎత్తి ప్రార్థించండి, సంభాషించండి. ప్రార్థన అంటే ప్రభుత్వ సంభాషణ. ఇట్స్ లైక్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. వెన్ ద స్కూల్ చిల్డ్రన్ కమ్ బ్యాక్ టు ద ఫాదర్ అండ్ మదర్, దే విల్ టాక్ ఎవ్రీథింగ్. అలాగనే ఈ భూలోకం అనే పాఠశాలలో మనం ఉన్నాం. ఈ క్లాస్ రూముల్లో కానీ, చదువుల్లో కానీ కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు మన తండ్రి వద్దకు వెళ్ళి ప్రతి సాయంకాలం, ప్రతి ఉదయమున ప్రార్థన చేద్దాం. దానియేలు భక్తుడు ప్రతిదినం 3 మారు ప్రార్థన చేసినని రాయబడింది. అతను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ప్రతి స్థలంలో కూడా అతన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, దుఃఖపరిచేవారు, అతనికి విరోధంగా ఎన్నో రకాలైన పన్నాగాలు పన్నేవాళ్ళు, కుట్ర పన్ని అతన్ని సమస్యలో పడేయాలని ప్రయత్నం చేశారు. అతను ఎంతో ధైర్యంగా, ఎంతో నమ్మకంగా, యథార్థంగా పనిచేస్తున్నా అతని చుట్టూ ఉన్నవారు ఎంతసేపు అతన్ని దుఃఖపరచాలని, బాధపరచాలని, అతన్ని వేదంపరచాలని కొంతమంది గుమ్ము కూడి కుట్ర పన్నేవారు. శత్రువులు పడినటువంటి ప్రతి కుట్ర నుండి కూడా విడిపించి బాగు చేసి దానిని నిలబెట్టి గొప్ప ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు. నేడు దేవుని యందు విశ్వాసం ఉంచిన మీ జీవితాల్లో కూడా, మీ ఉద్యోగ స్థలంలో కావచ్చు, మీ పని స్థలంలో, మీ బిజినెస్లో, లేదా పిల్లలైతే స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో, మీ ప్రయాణాల్లో, మరి సేవలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, ఈ ఆత్మీయ యాత్రలో ఎలాంటి ఇబ్బందులు పెట్టే మనుషులు కనబడినా తృణమాత్రులకు మనుషులు వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. కొన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నించవచ్చు, శ్రమ పెట్టడానికి వారు ప్రయత్నాలు చేయొచ్చు. కానీ పైనున్న దేవునికి ప్రార్థిస్తూ మీ భారం యెహోవా మీద మోపి మొరపెడుతున్నప్పుడు తప్పక విడిపించే దేవుడు ఆయన. నేనే మిమ్మల్ని ఓదారుస్తానని చెప్పిన వాగ్దానం ప్రకారంగా
మిమ్మలను ఓదార్చి బలపరిచి నడిపించడం ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇక ఆలస్యం ఎందుకు? దేవుని యందు విశ్వాసం ఉంచి మీ విషయాలన్నీ కూడా ప్రభుత్వం మాట్లాడండి. మీ భారాన్ని ప్రభు మీద మోపండి. ఆయన మిమ్మల్ని ఆదుకొని స్థిరపరిచి బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, మీరు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. నేటి కృపావార్తగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రభు, మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఓదార్చి నడిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు నాయన. నీవిచ్చే ఓదార్పు వీరందరికీ దయచేయండి. మనుషులుగా మేము ఎంత ఓదార్చినా కొన్ని మార్లు గాయాలు మానం, కానీ మీరు ఓదార్స్తే మా గాయాలు మానిపోతాయి, మా సమస్యలు తీరిపోతాయి, మా శోధనలు జయించగలుగుతాం, మా కొన్ని ఇబ్బందులను జయించే కృపను మీరు ఇస్తారు. ఈ సమయంలో నీ ప్రజలు ఎవరైతే ఇబ్బందుల్లోనూ దుఃఖంలోనూ శ్రమలోనూ వేదంతో ఉన్నారో వీరందరికీ విడుదల, స్వస్థ, సమాధానం అనుగ్రహించి నీ యందు నిరీక్షణ గలవారుగా ఎదురవుతున్న శోధనలు జయించగలిగేటువంటి గొప్ప కాన్ఫిడెన్స్ కలిగి ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ యందు భయభక్తి కలిగి జీవించే కృపను వీరందరికీ అనుగ్రహించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండి నడిపించును గాక. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. క్రీస్తు యేసు కృపా సమాధానాలు మీకు తోడే నడిపించును గాక. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 వచనం, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే, దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. హీ డైరెక్ట్స్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. మీరు వెళ్లాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20 వచనం. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు, లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. Nothing in the world can come with you but show your love and affection. They will never forget. May God bless you. ఒకరి పట్ల ఒకరు సహనము, ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.